హలో గాయ్స్, వెల్కమ్ టు వర్షి సిస్టర్స్ వ్లాగ్స్ వైజాగ్. చాలా మంది అడుగుతున్నారు, నా సీక్రెట్ షాంపూ కోసం అడుగుతున్నారు. అదైతే రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎలా చేస్తాను. ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను నేను కూడా. చూడండి. ఫస్ట్ అయితే శీకాకాయ తీసుకొని మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే గిన్నెతో తీసుకోవాలి అన్నీ కూడా. శీకాకాయ అయితే ఒక గిన్నె తీసుకున్నాము. చూడండి ఇలా ఉంటాయి శీకాకాయస్. మనకి ఎక్కడ కావాలన్నా దొరుకుతాయి షాప్స్లో అవి. ఇప్పుడైతే ఒక బకెట్లో మొత్తం శీకాకాయ ఎంత వేసుకోవాలి చూపించినట్టు. చూడండి ఎలా చూపిస్తున్నాను. మనకైతే గ్రోత్ వస్తుంది. చూడండి వేసుకున్నాము. ఇప్పుడైతే కుంకుడుకాయలు కూడా సేమ్ క్వాంటిటీ గిన్నెతోనే తీసుకున్నాము. చూడండి ఎలా తీసుకున్నాము. అలా గిన్నెతోనే వేసుకుంటున్నాము దాంట్లో. చూడండి శీకాకాయ కుంకుడుకాయ ఎలా ఉన్నాయో. మనకి షాప్స్లో కావాలంటే అవైలబుల్గా ఉంటాయి, మీకు ఎక్కడైనా దొరుకుతాయి అవి. డ్రై ఉసిరి అయితే ఇప్పుడు సేమ్ క్వాంటిటీతో తీసుకుంటున్నాము. చూడండి దాంట్లో హాఫ్ తీసుకోవాలి. చూడండి కొంచెం వెల్తిగా తీసుకుంటే చాలు. ఇవి కూడా షాప్స్లో దొరుకుతాయి. ఎండబెట్టిన ఉసిరి ఆయుర్వేదం షాప్స్లో అయితే దొరుకుతాయి. అన్నీ అయితే ఒకే దగ్గర. చూడండి 3 అయితే వేస్తాం ఇప్పుడైతే కచోరాలు తీసుకున్నాము కొంచెమే. అవి స్మెల్ వస్తాయి మంచిగా షాంపూలో. నెక్స్ట్ చల్లగా కూడా ఉంటుంది షాంపూతో చేసినప్పుడు. చూడండి కచోరాలు కొంచెమే తీసుకున్నాం స్మెల్కి కాబట్టి. చూడండి ఇప్పుడైతే అవిసి గింజలు కూడా కొంచెమే తీసుకున్నాము హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి. చూడండి ఇవన్నీ వేస్తాం కదా. ఇప్పుడైతే చూపిస్తున్నాను ఎలా వేసామో. ఇప్పుడైతే రోజ్మెరీ లీవ్స్ కూడా కొంచెం తీసుకున్నాము. చూడండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము. ఇవి కూడా గ్రోత్కే. ఇప్పుడు మెంతులు చూడండి అవి కూడా కొంచెమే తీసుకున్నాం. ఆ గిన్నెలను తీసుకోవాలి. ఎంత తీసుకుంటున్నామో చూడండి. మెంతులు అయితే సాఫ్ట్ అవుతుంది హెయిర్. ఇవన్నీ ఒకే దాంట్లో వేసుకోవాలి. చూడండి ఇవన్నీ వేస్తే ఎలా వస్తుందో. ఇవన్నీ హోమ్ మేడ్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇంకా మా మమ్మీ వేశారు కొన్ని, అవి చెప్పలేదు నాకు. చూడండి అవన్నీ వేస్తాం తర్వాత. ఇప్పుడైతే గోండ్ కటోరీ అని అమ్ముతారు. 25 ఇన్ని ఉంటాయి. అవైతే వేసుకుంటున్నాము. చూడండి 25-30 తీసుకున్నాము. ఇవైతే సాఫ్ట్ అవుతుంది. చూడండి గోండ్ కటోరీ. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసాము. చూడండి ఎలా మిక్స్ చేసాము. ఇవన్నీ ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు. ఇప్పుడైతే మందార పువ్వులు తీసుకున్నాము. మీకు నచ్చితే కాడలు తీసుకోండి, లేదంటే ఉంచుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. చూడండి కొన్ని అయితే తీసుకున్నాము. మేము కాడలతో తీసి అవి కూడా దాంట్లో వేస్తున్నాము. చూడండి ఎలా వేసాము. ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే గిన్నెతో 3 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. చూడండి మా చెల్లికి అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ. మధ్యలో దూరి నేను చేస్తాను అంటుంది. చూడండి చెయ్యి ఎలా కడిగేసుకుంటుందో దాంట్లోనే. అది కలుపుతో నేను ఇంట్రెస్ట్. చూడండి 3 గిన్నెలు అయితే నీళ్ళు పోసుకున్నాం దాంట్లో. ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి. చూడండి ఎలా చేస్తానో. ఇవంతా కెమికల్స్ లెస్. చూడండి మా చెల్లి ఎలా చేస్తుందో మధ్యలో. ఇవైతే ఎటువంటి కెమికల్స్ ఉండవు. మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకు చేస్తుంది. ఇప్పుడైతే మీరు అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. చూడండి నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి కింద. చూడండి బాగా కలిపాము. నైట్ అంతా ఉంచితే మార్నింగ్ చూడండి ఇలా అవుతాయి. వాటర్ అవి కూడా బయటకు వస్తాయి, అవి పొంగుతాయి కొంచెం. ఇవైతే ఎటువంటి కెమికల్స్ అయితే కాదు. చూడండి ఎలా పొంగాయో కొంచెం. చూడండి వాటర్ అది కూడా కిందకి వెళ్ళిపోయి. వాటర్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇవేం లిక్విడ్స్ అయితే కాదు, కలపలేదు. ఇవన్నీ కుంకుడుకాయలు ఆ లిక్విడే కలుపుతుంది కాబట్టి అలా వస్తాయి. కింద నుంచి పై దాకా కలిపితే నురగ చూడండి ఎలా వస్తుంది. ఇదంతా కుంకుడికాయ శీకాకాయ నురగే. చూడండి మా అమ్మగారు అయితే కలుపుతున్నారు. నురగ చూడండి ఇలా రావాలి కలిపితే. ఒకరోజు నైట్ అంతా పెట్టేయాలి బయట, అలా ఉంచేయాలి గిన్నె. ఆ తర్వాత రోజు ఇదంతా
ఇప్పుడైతే అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఎలా తీసుకుంటున్నాము. ఇవైతే ఇప్పుడంతా ఉడకబెట్టాలి, ఇక్కడ చూపిస్తున్నట్టు. చూడండి నురగ ఎలా వస్తుందో బయటికి. కొంచెం అయితే వాటర్ పోయాలి ఉడకడానికి. చూడండి స్టవ్ మీద అయితే పెట్టాము. పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.